హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని రోటీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో, 2 చెంచాల నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. దీంట్లో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇంతలోకి మనం నువ్వులు ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పక్కన మగ్గుతూ ఉంటుంది. మనం 2 స్పూన్ల దాకా నువ్వులు తీసుకున్నాం కదండి, వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయ్యాక వీటిని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వీటిని పక్కకు తీసేద్దాము. ఇప్పుడు మన క్యాప్సికమ్ మగ్గుతుందండి మంచిగా. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకుందాము. టొమాటో ముక్కలు వేసుకున్నాక కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క సాఫ్ట్ అవుతుందన్నమాట. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా కారం వేసుకుందాము. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మగ్గిపోయింది చూసారా? ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న నువ్వుల పొడి, వేయించి పొడి పట్టుకున్న నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కూర అయితే నువ్వుల వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ప్రతి కూరలో కూడా కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఒకసారి కలుపుకొని మన కూర అయితే రెడీ అవ్వడానికి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటే మన ఎంతో టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.